వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ ఇప్పుడు వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు ఆర్ఎస్ఎల్ బుక్ నుంచి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే టాపిక్ లో సెకండ్ వీడియో చూద్దామండి. సెకండ్ వీడియో ఆల్రెడీ 10 క్వశ్చన్ మాత్రమే కంప్లీట్ చేసాము. సెకండ్ వీడియో 11th క్వశ్చన్ నుండి చూద్దాం. 11th క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడంటే ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 1200 రూపాయలపై ఒక సంవత్సరంలో 10% వడ్డీ రేటుతో అయ్యే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య భేదం ఎంత అడిగాడండి. సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మధ్య భేదం ఎంత అన్నాడండి. అయితే దీనికి డైరెక్ట్ గా ఫార్ములా ఉందండి, ఫార్ములా ఉపయోగించి కూడా చేసుకోవచ్చు మీరు. డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R/100 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే హోల్ స్క్వేర్ అనే ఫార్ములా ఉపయోగించి చేయొచ్చు. కొంతమందికి ఫార్ములా గుర్తుండకపోవచ్చు. అదే D ఈక్వల్ టు 2 ఇయర్స్ అయితే మాత్రమే యూజ్ అవుతుందండి. D ఈజ్ ఈక్వల్ టు 3 ఇయర్స్ అయితే మళ్ళీ ఫార్ములా మారిపోతుంది. కాబట్టి అలాంటి ఇబ్బంది ఏం లేకుండా ఓన్లీ మనం ఏం చేద్దామంటే కాన్సెప్ట్ బేస్లోకి వెళ్ళిపోతామండి. కాన్సెప్ట్ బేస్లోకి వెళ్ళినప్పుడు చూడండి, P ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చినట్టు, P ఈజ్ ఈక్వల్ టు 1200 ఇచ్చాడు. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు 10% ఇచ్చాడండి. 10% ఇచ్చినట్లయితే చూడండి, ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా ఒక సంవత్సరంలో అయ్యి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ భేదం అడిగాడండి. అయితే చూడండి, ఈ ఫార్ములా నేను వేసానంటే ఒక సంవత్సరం ఇచ్చాడు కదా, 2 సంవత్సరం ఫార్ములా వేసాను అనుకుంటారు మీరు చాలా వరకు. ఒక సంవత్సరానికి ఇచ్చినప్పటికీ కానీ ఇక్కడ అర్ధ సంవత్సరం అని ఇచ్చాడండి. అర్ధ సంవత్సరం అంటే 2 భాగాలు అంటే n ఈజ్ ఈక్వల్ టు అవుతుంది, కానీ n ఈజ్ ఈక్వల్ టు అయినప్పుడు ఈ ఫార్ములా అండి. ఓకేనండి, అదే అంటే T ఈజ్ ఈక్వల్ టు 1 ఇయర్ ఇచ్చాడు, కానీ n ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి 2 అవుతుందండి. దాని ప్రకారం ముందు కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ రెండింటి మధ్య తేడా చూద్దామండి. ఇప్పుడు ఇది ఇటువైపు కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేద్దామండి, ఇటువైపు సింపుల్ ఇంట్రెస్ట్ చేద్దాం, రెండింటి తేడా చూద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి సింపుల్ కాబట్టి చేద్దామండి. సింపుల్ ఇంట్రెస్ట్ 100% ఈజ్ ఈక్వల్ టు P అండి. అంటే ఎంత అండి 1200. 100% ఈక్వల్ టు 1200. మరి సింపుల్ ఇంట్రెస్ట్ 1 ఇయర్ కావాలండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే TR పర్సెంటేజ్ ఏమవుతుంది, T ఇంటూ R అంటే ఎంత అవుతుంది 10%. 10% 100% ఈజ్ ఈక్వల్ టు 1200 అయినట్టు 10% ఎంత అవుతుందండి 120 అవుతుంది. 100% ఈక్వల్ టు 1200 అయినట్లయితే 10% ఈక్వల్ టు 120. అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చిందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనకి అసలు చూసుకున్నట్లయితే 1200 అండి. అది మనకి ఫస్ట్ హాఫ్ అంటే ఫస్ట్ టర్మ్ చూసుకున్నాం అనుకోండి. ఫస్ట్ టర్మ్ చూసుకున్నట్లయితే ఎంత అవుతుందంటే 10% మీద తీసుకున్నాం. 10% టర్మ్ వైజ్ గా చూసుకున్నప్పుడు ఏమవుతుందండి 5% పడుతుందండి. టర్మ్ వైజ్ గా చూసినప్పుడు ఏమవుతుందండి 5%. అంటే 1200లో 5% కావాలి. 1200 ముందు 10% చూడండి, 10% ఎంత అండి 120. 5% అంటే అందులో సగం అంటే 60 అవుతుందండి. మరి సెకండ్ టర్మ్కి అయితే సెకండ్ టర్మ్ ఎంత అవుతుంది, మళ్ళీ 60 అవుతుంది. మళ్ళీ దీనికి ఎంత పడుతుందండి 5%. 60లో 10% 6 అండి. 5% ఎంత అవుతుందండి 3 అవుతుందండి. కాబట్టి ఎంత అవుతుందండి 60 + 60 120 + 3 ఈజ్ ఈక్వల్ టు 123 అండి. ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 123 అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది 120 అవుతుందండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి ఎంత అండి 3 అండి. రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అండి 3. కాబట్టి 3 రూపీస్ అని అర్థం అండి. ఎంతండి డిఫరెన్స్ ఎంతండి 3 రూపీస్. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి సింపుల్ ఇంట్రెస్ట్ కి మధ్య తేడా ఎంతండి 3 రూపీస్ అండి. 3 రూపీస్ ఇలా మనం చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇలా ఫార్ములా బేస్ చేసిన అవుతుందండి. ఫార్ములా బేస్ చేసినప్పుడు R మాత్రం ఎంత తీసుకోవాలండి 5/2 అదే 10/2 తీసుకోవాలండి. 5 తీసుకోవాలి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 వచ్చేసరికి ఏమొచ్చిందంటే 30,000 రూపాయలపై 7% per annum రేటుతో 30,000 అండి. ఇది 30,000 రూపాయలతో 7% per annum రేటుతో CA అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుందండి 4,347 రూపాయలుగా వస్తే సంవత్సరంలో పట్టిన కాలం అని అడిగాడు. కొద్దిగా డిఫరెంట్ అంతేం లేదండి, అది కష్టమేం కాదు. చూడండి, 30,000 రూపాయలకి 7% వడ్డీ చెప్పిన ఎంత అయిందండి 4,347 రూపాయలు అయిందండి. అయితే సంవత్సరం అంటే పట్టే కాలం ఎంత అడుగుతానండి. అయితే పట్టే కాలం అంటే చూడండి, మనకి ఏమేమి తెలుసో చూసుకోండి. P ఈజ్ ఈక్వల్ టు 30,000 అని, R ఈజ్ ఈక్వల్ టు 7% అని, టైం T ఈక్వల్ టు మనకు తెలియదు అండి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి ఎంతండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ 43,047 అండి. 43,000 కాదు, 4,347 అండి. 4347 కొద్దిగా నెంబర్స్ కన్ఫ్యూజ్ అయితే చెప్తున్నా, ఏం ప్రాబ్లం లేదు చూసుకోండి. 4347 అండి. అయినట్లయితే మన టైం కావాలండి.
అయితే టైం కావాలంటే దీన్ని మనం ఫార్ములా బేసిక్లో చేసాం అనుకోండి, చేస్తే టైం ద్వారా పవర్ ఆఫ్లో ఉంటుంది కాబట్టి మనకు కొద్దిగా ఇబ్బంది పెడుతుందండి. అటువంటి సందర్భంలో ఇబ్బంది పెడుతున్న సందర్భంలో ఏం చేస్తారంటే నార్మల్ ప్రాసెస్లో చేయండి. అంటే ఒక ఇయర్ అని తీసుకుందామండి. ఫస్ట్ ఇయర్కి ఎంత అవుతుందండి? ఫస్ట్ ఇయర్కి దీనికి 7% పడుతుందండి. 7%, అంతే కదండి. 7% 2 zeros పోతాయి. 300 into 7 అండి. 3 7 ఎంత అంటే 21, అంటే 2100 అవుతుందండి ఫస్ట్ ఇయర్కి. మరి సెకండ్ ఇయర్కి ఎంత అవుతుందండి? మరొక 2100 వస్తుందండి. అంటే మొత్తం కలిపి 4200 అండి. మరి థర్డ్ ఇయర్ తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 6300 అండి. అంటే దీనికన్నా ఎక్కువైపోతుందండి. అవునా కాదండి? ఇప్పుడు మరి సెకండ్ ఇయర్ ఇక్కడ ఆగిపోయిందంటే ఆగలేదండి. మళ్ళీ ఏం పడుతుందండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి దీనికి మళ్ళీ 7% పడుతుందండి. దీనికి మళ్ళీ 7% పడినప్పుడు ఈ 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. 7 1 7, 7 2 14 అంటే 147 అవుతుందండి. మొత్తం ఎంత అవుతుంది చూడండి. ఇది 4200 ప్లస్ ఇది 147 అండి. అంటే మొత్తం కలిపి 4347 అవుతుంది. అంటే ఎన్ని సంవత్సరాలు కట్టే మనము 2 years చేసినట్లయితే ఎంత వచ్చిందండి. ఓకే కాదండి? మనకి ఆప్షన్లు ఏమి ఇచ్చాడండి? 2 ఇచ్చాడు, 2.5 ఇచ్చాడు, 3 ఇచ్చాడు. అంటే మా మొదటి 2 మనకి కరెక్ట్ అయిపోయింది. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఇయర్ కట్టారండి, ఓన్లీ ఫస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే 2100 అవుతుంది. అంటే ఇంకా మనకి చాలా ఎక్కువ ఉందండి. అంటే మరి సెకండ్ ఇయర్ కనుక్కోవచ్చు. కనుక్కుంటే మళ్ళీ ఎంత వచ్చిందండి? 4200 దగ్గర వాల్యూ వచ్చిందండి. కాబట్టి కంప్లీట్గా కనుక్కోను. దగ్గర వాల్యూ రాకుండా ఇంకా దూరం ఉందనుకోండి, అప్పుడు థర్డ్ ఇయర్ కూడా వేస్తామండి. అంటే ఒక 6000 రేంజ్లో ఉందనుకుంటాడు ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇయర్ కూడా వేస్తాం. 6300 వచ్చింది. దగ్గర వాల్యూ కాబట్టి దాన్ని దగ్గర వాల్యూ చూసుకొని చేసుకుంటారు. హాఫ్ ఇయరా ఫుల్ ఇయర్ చూసుకుంటారు. పొరపాటున హాఫ్ ఇయర్ కూడా కనుక్కోవాలనుకోండి. హాఫ్ ఇయర్ కనుక్కుంటే ఇక్కడ ఏం తీసుకుంటారు? 2100 వచ్చింది కదా, అందులో హాఫ్ పడుతుందండి. అలాగే ఇక్కడ 147 వచ్చింది కదా, దానిలో హాఫ్ పడుతుందండి. ఓకే, అలా విధంగా చేసుకున్నట్లయితే మనకు ఖచ్చితంగా అవుతుంది. ఇంతకు ముందు మనం ఇదే మోడల్లో మనం వేరే సమ్స్ చేసాము. ఇక్కడ మోడల్ చేంజ్ అయింది అంతే. కానీ మోడల్ చేంజ్ అయినా సరే మనం ఏ మోడల్ ఆ మోడలే యూజ్ చేసుకుని చేస్తున్నాము. అది గుర్తుపెట్టుకోవాలండి. ఆ మోడలే యూజ్ చేసుకుని చేస్తున్నాము అని. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. మరి దీన్ని డిసెంలో చేయగలమంటే డిసెం అనేది కొద్దిగా లెంతీ ప్రాసెస్ అవుతుంది దానికి. కాబట్టి అది ఓన్లీ మళ్ళీ మ్యాథ్స్ స్టూడెంట్స్ అర్థం చేసుకోగలరు. కాబట్టి ఈ మోడల్ అనేది దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఇవ్వండి, దీనికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 13వ క్వశ్చన్. 1200 రూపాయలపై 2 సంవత్సరాల్లో 1348.32 మొత్తం అయితే వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత అడుగుతున్నాడు? వడ్డీ రేటు సంవత్సరానికి ఎంత అడుగుతున్నాడండి? 1200పై 2 సంవత్సరాలలో 1200పై 2 సంవత్సరాలు అంటే P ఈజ్ ఈక్వల్ ఎంత అండి? 1200 అండి. R ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదండి. T ఈజ్ ఈక్వల్ టు 2 years అండి. నా టోటల్ అమౌంట్ అనేది 1348.32 అండి. 48.32 అండి. అయినట్లయితే సంవత్సరానికి వడ్డీ రేటు ఎంత అడుగుతానండి? సంవత్సరానికి వడ్డీ రేటు. మీకు ఏదైనా సరే ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు ప్రాసెస్ ఏం తెలియలేదు అనుకోండి, తెలియకపోతే ఆప్షన్లు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ తీసుకోండి, చెక్ చేయండి, ఇది వస్తుందో చూసుకోండి. ఓకేనండి, ఆ విధంగా ప్లాన్ చేయండి, మనకు ఆన్సర్ వచ్చేస్తుందండి. లేదు మన ప్రాసెస్ ప్రకారం చేసినట్లయితే ఫార్ములా బేసిక్లో వెళ్దామండి. ఫార్ములా బేసిక్లో ఏ ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటండి? P into 1 + R/100 1 to the power of n అంటే అది ఫార్ములా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడండి? 1348.32 ఈజ్ ఈక్వల్ టు 1200 ఇంటూ 1 + R/100 1 to the power of n అంటే 2 అండి. ఈ 1200 తీసుకొచ్చాడు ఇటు అంటే ఏమవుతుంది? 1348.32 / 1200 ఈజ్ ఈక్వల్ టు 1 + R/100 1 to the power of 2 అండి. 1 to the power of 2. ఇక్కడ ఖచ్చితంగా 2 ఉందంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ అవుతుందని అర్థం అండి. ఇక్కడ ఖచ్చితంగా 2 ఉందంటే అర్థం ఏంటంటే స్క్వేర్ రూట్ అవుతుందని అర్థం. లేదా ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసండి, క్యాన్సిల్ అవ్వకపోతే తప్పదు గారు. క్యాన్సిల్ అవుతుందో లేదు చూడండి ఒకసారి. క్యాన్సిల్ చేసినా ఓకే, లేదు అనుకుంటే మనకి ఇక్కడ డిసమ్ అప్లై చేయడానికి అవ్వదు. ఇంకేమైనా సింపుల్గా చేయొచ్చేమో చూద్దాం. తప్పదండి, ఇది రేటు పంపించాలి. అది పంపించినట్లయితే 1 + R/100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే √1348.32 అవుతుందండి బై 1200 అండి, బై 1200. ఇప్పుడు ఈ రెండు 3తో క్యాన్సిల్ అయిపోతుంది. 3తో క్యాన్సిల్ చేద్దామండి. 3తో క్యాన్సిల్ చేస్తే 3 400 ఇది కూడా 3తో క్యాన్సిల్ చేస్తే 3 6 ఎంత 12 అండి. 3 7 24 3 7 24 3 4 24
సారీ 3 7 3తో చేయరు కదా, సారీ కరెక్ట్గా చేయండి. 3తో 3 4 12, ఇంకా 14 ఉంటుంది, మళ్ళీ 3 4 12, 3 4 12, ఇంకా 2 8 ఉంటుందండి. 2 8 ఉంటుంది కాబట్టి 3 9 అంతండి, 3 9 27, ఇంకా 1 3 ఉంటుందండి, 3 4 4 అండి. ఇలా వచ్చిందండి, బై 400 వచ్చిందండి. మనకి పాయింట్ మాత్రం కంపల్సరీ పాయింట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు చూడండి, దీనికి ఏమైనా స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయగలరో చూడండి. ఇది 4తో పోతుందండి, 4తో కట్ చేయండి. 400 4తో 4 1 4 4 1 4 4 2 ఇంకా మనకి ఎంత ఉంటుందండి, 1 4 ఉంటుంది. 4 3 12 24 ఉంటుందండి. 4 6 అండి, అంటే ఇలా వస్తుంది 112.36 వస్తుందండి, 112.36 దీని వాల్యూ. దీనికి రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలండి. రూట్ ఓవర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి బైలో ఖచ్చితంగా ఏమొస్తుంది, రూట్ ఓవర్ చేస్తే 100 వస్తుంది. పైన కూడా ఏమొస్తుందో చూడండి, పైన పాయింట్ లేదనుకుని చేయండి. పాయింట్ లేదనుకుని చేసినట్లయితే 6 ఉందంటే ఖచ్చితంగా 4 కానీ 6 కానీ రావచ్చు. 2 నెంబర్స్ పోయినట్లయితే 112 ఉందండి. 112 దగ్గర స్క్వేర్ చూసుకున్నట్లయితే 100 అండి. మళ్ళీ 11 తీసుకున్నట్లయితే 121. స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ట్రిక్స్ చెప్పాము, ఆ ట్రిక్స్ని ఫాలో అవ్వాలండి. 121 ఎక్కువ అయిపోతుంది కాబట్టి 100 తీసుకుంటాం, అంటే మ్యాక్సిమం మనకి 104 ఆర్ 106 అనేది ఆన్సర్ అయ్యే అవకాశం ఉందండి. అది ఏదవుతుందంటే 10 ఉంది కాబట్టి 10 తర్వాత సీరియల్ నెంబర్ 11, 10 11 110 కంటే ఈ నెంబర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుందండి, 106 అవుతుందండి. 106 ఇక్కడ పాయింట్ తర్వాత 2 నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ ఖచ్చితంగా ఏమవుతుందండి, పాయింట్ తర్వాత ఒక నెంబర్ వస్తుందండి, అంటే 10.6/10 వస్తుందండి. 10.6/10 అంటే అర్థమేనండి. ఇలా ఉంచండి, ఈ ఆర్ పంపించండి. R/100 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 10.6/10 -1 అవుతుందండి. అంటే ఈ రెండు మనం మైనస్ చేసినట్లయితే 0.6/10 అవుతుందండి. ఇక్కడ ఈ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. R ఈజ్ ఈక్వల్ టు 0.6 × 10 అండి, అంటే అర్థమేంటండి 6% అవుతుందండి. 6% అవుతుందండి. అంటే ఎంత ప్రాసెస్ అయింది మనం ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయడం వల్ల మన టైం వేస్ట్ అయిపోయిందండి. అయితే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫైండ్ అవుట్ చేయకుండా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఒకటి ఆప్షన్లు అనేవి ఒక్కొక్కటి ఇందులో వేసి వచ్చండి. ఒక్కొక్కటి అందులో వేసారండి. వేసిన తర్వాత DCM అప్లై చేయండి. ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న DCMకి మ్యాచ్ అవుతుందో చూసుకోండి. అలా చూసుకున్నట్లయితే మనకి ఆన్సర్ అనేది కరెక్ట్ అయిపోతుందండి. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి. క్వశ్చన్ నెంబర్ 14 ఏం చెప్తుందంటే 3 సంవత్సరంలో 6.1/4% per annum రేటుతో ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే పద్ధతిలో మొత్తం వచ్చినది 4,913 అయితే అసలు అడిగాడంటే చూడండి, ఇక్కడ ఏమన్నాడంటే 3 సంవత్సరాల కాలంలో 6.1/4% వడ్డీ రేటుతో ప్రతి సంవత్సరం వడ్డీ కలిపే విధంగా అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం అమౌంట్ ఇస్తాడు మనకి. పి ఇవ్వలేదండి, పి కనుక్కోవాలి మనం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, R ఈజ్ ఈక్వల్ టు 6 and 1/4% అండి. 6 and 1/4%. టైం ఇచ్చాడండి, 3 years ఇచ్చాడండి. మరి మనకి ఏమి ఇచ్చాడండి, టోటల్ అమౌంట్ ఇచ్చాడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా. ఎంతండి 4,913 అండి. 4,913 అండి. అయినట్లయితే పి కనుక్కోవాలండి. పి కనుక్కోవాలంటే మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలిసింది ఏంటంటే P × 1 + R/100 whole to the power of n అనే ఫార్ములా. అంటే ఏ ఎంత అండి 4913 ఈజ్ ఈక్వల్ టు పి ఎంత అంటే తెలియదండి. P × ఇక్కడ చూడండి 6 and 1/4%, అంటే 6 and 1/4% అంటే మనం ఏం రాసుకోవచ్చండి, 25/4 అని రాసుకోవచ్చండి. దీన్ని మనం ముందు మన సమ్లో చెప్పామండి. 25/4% అంటే ఏం చేసుకోవాలండి, పర్సంటేజ్ సింబల్ తీసి 1/100 అని తీసుకోవచ్చండి. అంటే ఏమవుతుందండి 25/400 అవుతుందండి. 25/400 అంటే ఖచ్చితంగా ఏమవుతుందండి, వాల్యూ అనేది పెరుగుతుంది అని అర్థం అండి. అంటే 25% పెరుగుతుంది అని అర్థం అండి. అంటే ఏమవుతుందండి 425/400 × 425/400 అవుతుందండి. 425/400. ఇప్పుడు ఇదండి, అంటే పీకి దీంతో మల్టిప్లై చేసి ఇది రావాలండి. అంటే పి ఎంత అయితే అంత వస్తుంది మనకు కావాలి. అయితే ఒకసారి చూడండి, మనకి పి వాల్యూ కావాలి అంటే ఏం చేయాలండి, ఇప్పుడు 4913 అలా ఉండిపోతుంది. ఇవన్నీ పంపిస్తే ఏమవుతుందండి 400/425 × 400/425 అవుతుందండి. ఇప్పుడు DCM అప్లై చేయండి. DCM అప్లై చేసినట్లయితే 9 మనకి తీసేద్దామండి. తీసేసి ఇంకేముందండి 41558 వస్తుందండి. 5 × 3 ఎంతంటే 8 ఇంటూ మీద ఏమవుతుందండి 4 × 4 బై ఇక్కడ ఏమవుతుంది 4 5 తీసేస్తే 2 అండి. అంటే 2 2 2 2
2 into 2 4 అండి, 4 into 8 32 అండి, 4 into 8 32 అంటే ఏమొస్తుందండి 5 వస్తుంది. అంటే DSM ఏదైతే 5 ఉంటుందో అది ఆన్సర్ అవ్వచ్చు అండి. ఒకసారి చూద్దాం ఆప్షన్స్ మనకి ఏమి ఇచ్చాడంటే 3096 అన్నట్టు ఇచ్చాడండి. నెక్స్ట్ 4076 అని ఇచ్చాడండి. నెక్స్ట్ 4085 అని ఇచ్చాడండి. నెక్స్ట్ 4096 అని ఇచ్చాడండి. ఇప్పుడు ఇందులో DSMలో ఎంత అవుతుంది చూడండి. దీని DSM 0 అండి, దీని DSM ఎంత అవుతుంది చూడండి, 7 4 11 17 అండి, DSM 8 అండి. దీని DSM చూడండి 4 5 తీసేస్తే 8 అండి. దీని DSM చూడండి 10 1 వస్తుందండి, 10 1. DSM అనేది ఎక్కడ ఏమి మ్యాచ్ అవ్వలేదు. చిన్న మిస్టేక్ చేసాము మనం చూడండి. ఇక్కడ n = 3 కాబట్టి 3 టైమ్స్ వస్తుందండి. మనం ఎంత వేసామంటే 2 టైమ్స్ వేసామండి, దానివల్ల మనకి తప్పు వచ్చింది. 400/425. అదే మనకి క్లాస్ ఉన్నట్టయితే ఎవరో ఒక స్టూడెంట్ చెప్పిండేవారు. ఆన్లైన్ అయితే ఎవరు లేరు కాబట్టి నేనే చూసుకొని చెప్పవలసి వస్తుంది. అదే ప్రాబ్లం అయింది, ఇంకేం లేదు. ఏమవుతుంది ఇక్కడ కూడా 4/2 అండి, 2 2 పోతుంది కాబట్టి ఇది వస్తుందండి. అంటే ఇక్కడ 5 వచ్చింది, 5 into 2 అంటే ఎంత అంటే 1 వస్తుందండి. 5 into 2 అంటే 1 వస్తుంది. ఇక్కడ 1 వచ్చింది ఆన్సర్ అండి. ఇక్కడ 1 వచ్చింది ఇదే కాబట్టి ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనండి. మనం లెక్కలు కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా DSM అనేది మన ఆన్సర్ని చూపిస్తుంది, చూపించకుండా విడిచిపెట్టదండి, మీకు ఖచ్చితంగా చూపిస్తుంది. ప్రాసెస్ అదేనండి. కానీ ఇక్కడ n = 3 అంటే మనం ఏం చేసామంటే 2 టైమ్స్ వేసామండి. 2 టైమ్స్ చేయడం వల్ల మనకు తప్పు అనేది అయిపోయింది. ఓకే, చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఆన్లైన్ క్లాస్కి ఆఫ్లైన్ క్లాసెస్కి తేడా అదేనండి. ఆన్లైన్ క్లాస్ అయితే మీరు ఇంటి దగ్గర నేర్చుకోవచ్చు, మీకు అడ్వాంటేజ్. కానీ మాకేంటంటే ప్రాబ్లం ఏంటంటే ఆన్లైన్ క్లాస్ కూడా క్లాస్ రూమ్ అనుకోండి, క్లాస్ రూమ్ అనుకున్నట్లయితే మేము చిన్న మిస్టేక్ చేసిన వెంటనే అక్కడ రెస్పాన్స్ వస్తుందండి. దానివల్ల స్టూడెంట్స్ ఎలక్ట్ అవుతారు, మనం కూడా ఎలక్ట్ అవుతామండి. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆన్సర్ రాకపోతే అప్పుడు నేను ఎలక్ట్ అవుతున్నానండి, లేకపోతే ఎలక్ట్ అవ్వట్లేదు. అంటే అది ఆ మిస్టేక్ అనేది జరగకూడదు. అదే ఎగ్జామ్లో కూడా జరగకూడదు. అది మాత్రం బాగా చూసుకోండి. ఎగ్జామ్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇటువంటి మిస్టేక్స్ అనేవి జరగకూడదు. జరిగిందంటే ప్రాబ్లం అండి. మనకి ఇక్కడ ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మనకి ఇలా డిసైడ్ చేసినప్పుడు ఇందులో ఆప్షన్ అనేది లేదు. అదే పొరపాటున ఉంటే అదే అనుకుని పెట్టి చూసేస్తాం, దానివల్ల తప్పు అయిపోతుంది. లేదు కాబట్టి మనం తప్పు చేసామని వెనక్కి తిరిగి చూస్తాం మనం. ఎందుకంటే ఈ సమయంలో కరెక్ట్గా ఆన్సర్ చూపిస్తుంది. చూపించలేదంటే మనం ఎక్కడ తప్పు చేస్తామనేసి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 క్వశ్చన్ నెంబర్ 15 చూడండి. క్వశ్చన్ నెంబర్ 15 ఏమి ఇచ్చాడంటే 2 సంవత్సరాల తర్వాత 4% per annumతో కాంపౌండ్ ఇంట్రెస్ట్తో 169 మొత్తంగా అయ్యే డబ్బు ప్రస్తుత విలువ ఎంత అడుగుతున్నానండి. సేమ్ క్వశ్చన్ అండి. 2 సంవత్సరాల తర్వాత 4% వడ్డీతోనండి. 2 సంవత్సరాల తర్వాత అంటే 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4% అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 4%తో సిఐతో మొత్తం ఎంత ఇచ్చాడండి. A = 169 అండి. A = 169 అయినట్లయితే ప్రస్తుత విలువ ఎంత అంటే P విలువ కావాలండి. ఇక్కడ సేమ్ క్వశ్చన్ అండి. P into 2 years అనేది 2 టైమ్స్ చేసి సరిపోతుందండి. అంటే 104/100 into 104/100 అండి = 169. ఇది పంపించినా పర్వాలేదు, పంపించకపోయినా డైరెక్ట్గా చేసినా పర్వాలేదండి. అంటే P ఇంటూ ఇక్కడ DSM ఎంత అవుతుందండి, మీద 5 అవుతుంది, 5 అవుతుంది. 5 అయితే 25 అంటే 7 అవుతుందండి. అంటే P into 7 = ఇక్కడ 9 తీసేస్తే 7 అండి. ఇప్పుడు therefore P = ఏమవుతుందండి 7/7 = 1 అండి. అంటే P యొక్క DSM ఏమవ్వాలండి 1 అవ్వాలండి. P యొక్క DSM 1 అవ్వాలి. ఆప్షన్ చూడండి ఏమి ఇచ్చారండి. 150.50, 154.75, 156.25, 158 అంటే ఇచ్చారండి. DSM చూడండి. ఇది 10 + 11 అంటే 2 అండి DSM. ఇది 5 4 తీసిస్తే ఎంతండి 6 7 13. 13 అంటే 4 వస్తుందండి. ఇక్కడ 6 3 తీసిస్తే 10 అంటే 1 వస్తుందండి. నెక్స్ట్ ఈ 2 తీసిస్తే 5 వస్తుందండి DSM. మనకేం కావాలండి 1 ఉన్నదే కావాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి 156.25 అవుతుందండి. దీని ఆన్సర్ ఏమవుతుందండి 156.25 అవుతుందండి. ఓకేనండి. లెక్క ఏమి చేయలేదండి. ఏం చేసాం DSM ఉపయోగించి చేసామండి. ఒకే ఒక ఈక్వేషన్ వెహికల్ అయితే చాలు, ఆప్షన్ని చిటికలో గుర్తించవచ్చండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 16.
క్వశ్చన్ నెంబర్ 16, అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా 800 రూపాయల అసలు 10% వడ్డీ రేటుతో 926.10 రూపాయలు మొత్తంగా ఎన్ని సంవత్సరాలకు అవుతుంది అని అంటుంది. ఎన్ని సంవత్సరాలకు అవుతుంది? ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనం ఆల్రెడీ చేసామండి. ఒకసారి చూద్దాం. ఆల్రెడీ అదే మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టింది, డిసెంబర్లో రాలేదు. ఒకసారి ఇది కూడా చూద్దాం, డిసెంబర్లో వస్తుందో లేదో. అర్ధ సంవత్సరానికి వడ్డీ కలిపే విధంగా అంటే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలండి. హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలి. మనకి ఇచ్చి డేటా రాద్దాం. వడ్డీ కలిపే విధంగా అసలు ఎంతండి? 800 అండి. P is equal to 800. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R is equal to 10%. CI R is equal to 10%. రేటుతో 926.10 మొత్తంగా వచ్చిందండి. అంటే A is equal to ఇచ్చాడండి. ఎంతంటే 926.10 మొత్తంగా అయితే ఎన్ని సంవత్సరాలకి అది అవుతుందని అడుగుతుందండి. ఎన్ని సంవత్సరాలకి అవుతుంది హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే చూడండి, 10% మీద లెక్కేద్దామండి. ఫస్ట్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ టర్మ్ తీసుకున్నట్లయితే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎంత తీసుకుంటారండి? 800 తీసుకోండి. మీద ఇక్కడ తీసుకుందాం 800. మనకి 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడుతుంది. ఎందుకంటే ఇయర్కి 10% అండి, హాఫ్ ఇయర్లీ కాబట్టి 5% పడుతుందండి. 10% 80 అవుతుంది, 5% ఎంత అవుతుందండి? 40 అవుతుందండి. ముందు దీనికని ఎంత ఎక్కువ ఉందో చూసుకోండి. ఎంత ఎక్కువ ఉందండి? 126.10 ఎక్కువ ఉందండి. అది మనకి ఎందుకు ఏమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. అవునా కదా? అంత ఎక్కువ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుందండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కోసం అనమాట 40. అదే సెకండ్ టర్మ్కి ఏమవుతుందండి? మరొక 40 వస్తుందండి. సెకండ్ టర్మ్కి ఏమవుతుంది? మరొక 40. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ పడుతుంది. ఎంత అండి? 5%. 10% 4 కాబట్టి 5% ఎంత అవుతుందండి? 2 అవుతుందండి. మళ్ళీ మనం థర్డ్ టర్మ్ తీసుకున్నాం అనుకోండి. థర్డ్ టర్మ్ తీసుకున్నట్లయితే ఏమవుతుంది? మరొక 40 కలుస్తుందండి. 3 40లు 120 అంటే దగ్గర వాల్యూ ఇచ్చింది కాబట్టి ఇది అవ్వచ్చు, థర్డ్ టర్మ్స్ అని అవ్వచ్చు. ఫస్ట్ చూద్దాం. ఈ 10%కి 2 అవుతుంది. సారీ, ఈ 40కి 5% 2 అవుతుంది. ఈ 40కి 5% 2 అవుతుందండి. మళ్ళీ దీనికి కూడా 5% కనుక్కోండి. 2 రూపీస్లో 5%. 2 రూపీస్ మీన్స్ 200 పైసలు అండి. 200 అంటే 200 పైసలు. 200 పైసలు అంటే 10% ఎంత అవుతుంది? 20 పైసలు అవుతుంది. 5% అంటే 0.10 అవుతుందండి. మొత్తం ప్లస్ చేసేయండి. 10 40 40 40 120 120 6 126.10 అవుతుందండి. అంటే ఇది మ్యాచ్ అయింది లేదండి? మ్యాచ్ అయిందండి. అంటే ఎన్ని టర్మ్లు అయ్యాయండి? 3 టర్మ్స్ కంప్లీట్ అయ్యాయండి. అంటే 3 టర్మ్స్ కంప్లీట్ అయ్యాయి అంటే ఎంత అండి? టైము 1.5 ఇయర్ అండి. 3 టర్మ్స్ కంప్లీట్ అయ్యి కాబట్టి ఏమవుతుందండి? 1.5 ఇయర్ అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి? 1.5 అంటే బి ఆన్సర్ అవుతుందండి. ఓకే, చూసుకోండి. ఇంతకుముందు మనకు వచ్చిన డిసమ్తో చేయలేకపోయిన క్వశ్చన్ కూడా ఈ విధంగా చేయొచ్చు. ఒకసారి ప్రయత్నించండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ నెంబర్ 17 చూడండి. క్వశ్చన్ నెంబర్ 17లో ఏముంది? కొంత అసలుపై 2 సంవత్సరాలకు 12.5% వడ్డీ రేటుతో సిఐ 510 రూపాయలు అంటున్నా. 510 రూపాయలు అయితే అదే అసలుపై అదే కాలానికి అదే రేటుతో అయ్యే ఎస్ఐ ఎంత అడుగుతుందండి. ఏంటండి? కొంత అసలుపై 2 సంవత్సరాలకు గాను, కొంత అసలు అంటే పి ఇవ్వలేదండి మనకి. ఇక్కడ పి ఇవ్వలేదు. ముందు కనుక్కోవాలి. టీ ఇచ్చాడండి. ఎంతండి? 2 సంవత్సరాలు అండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఇచ్చాడండి. ఎంతండి? 12.5% అండి. 12.5%. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ ఇచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. అయ్యి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడండి. ఎంతండి? 525 ఇచ్చాడండి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సిఐ ఈజ్ ఈక్వల్ టు కాంపౌండ్ సిఐ ఈజ్ ఈక్వల్ 520. అదే అసలుపై రెట్టింపు కాలానికి సగం వడ్డీ రేటుతో అయ్యే ఎస్ఐ ఎంతనండి? అదే అసలుపై అంటే ఈ అసలుపైనే రెట్టింపు కాలానికి అంటే కాలం ఏమవుతుందంటే 4 ఇయర్స్ అవుతుందండి. అయినప్పుడు ఏం కావాలంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలండి. సింపుల్ ఇంట్రెస్ట్ కావాలి. ఎంత అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ అనేది మనం ఇక్కడ లెక్కించాలండి. ఓకేనండి. కొంత అసలుపై 2 సంవత్సరాలలో 10% రేటుతో అయిన సిఐ చూసుకున్నట్టు ఎంతండి? 525 అండి. 520 సిఐ అయ్యిందంటే దాని అర్థం ఏంటంటే మ్యాక్సిమం మనకి ఏమవ్వచ్చు అండి? అసలు అనేది దానికి దగ్గరగా ఉండే వాల్యూ అవ్వచ్చండి. కాబట్టి మనం నెగిటివ్లో వెళ్దామన్నా సరే ఇక్కడ మనకి ఎక్కువ ప్రాసెస్ అయిపోతుంది. కాబట్టి ఏం చేద్దామంటే పి అనేది
ఒక వాల్యూ తీసుకొని చేద్దామన్నా సరే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నాడు కాబట్టి ఖచ్చితంగా రివర్స్ ఆర్డర్లో వెళ్తే రాదు. ఫార్ములా బేసిక్లో వెళ్దాం. ఫార్ములా బేసిక్లో వెళ్తే వస్తుంది, చూద్దాం. చూడండి, మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోయామండి. దాని మిస్ అయిపోయింది. ఓకే, తప్పు రాసాము. సిఏ ఈజ్ ఈక్వల్ టు 510 ఇచ్చాడండి. ఇక్కడ ఇది నెక్స్ట్ క్వశ్చన్లో అండి ప్రాసెస్. మరోసారి క్వశ్చన్ చూడండి. పి ఇవ్వలేదండి మనకి. టీ ఈజ్ ఈక్వల్ టు 2 years అంటే 2 సంవత్సరాల కాలానికి 12.5% వడ్డీ రేటుతో కాంపౌండెంట్స్ 510 అయినట్లయితే అదే కాలానికి అదే వడ్డీ రేటుతో అయినా సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి, ఎస్ఐ కనుక్కోవాలి. ముందు మనకి ఎస్ఐ రావాలంటే ఖచ్చితంగా ఏం కావాలంటే పీ కావాలండి. పీ కనుక్కోవాలి కాబట్టి ప్రాసెస్ ప్రకారం చేద్దామండి. మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలనుకుంటే ఏం చేస్తామండి, ప్రిన్సిపల్ ఇంటూ ఇక్కడ 12.5%, దీన్ని ఏం రాసుకోవచ్చండి, 25/2 అని రాసుకోవచ్చండి. దీన్నే మనం ఏంటి ఇంటూ 1/100 అంటే ఏమవుతుందండి, 25/200 అవుతుందండి. అంటే పి ఇంటూ ఏమవుతుందండి, 225/200 అవుతుందండి. అలాంటి 2 సంవత్సరాలు కాబట్టి 225/200 అవుతుందండి. ఇదేంటంటే అసలుకి ఫార్ములా ఇది. కానీ మనకి ఏం కావాలి, వడ్డీ కావాలి. అంటే అందులో ఏం తీయాలంటే పి మైనస్ చేసేయాలండి. మైనస్ చేస్తే ఏమొస్తుందండి, 510 వస్తుందండి. ఏమొస్తుందండి, 510 వస్తుందండి. ఓకే, ఇప్పుడు మనకి పి వాల్యూ కావాలి. పి కామన్ తీసేయండి. పి కామన్ తీసి ఇంకేమైనా క్యాన్సల్ అయితే క్యాన్సల్ చేసేయండి. ఇది 25తో 25 9 25 4 క్యాన్సల్ అయిపోతుంది. ఇది కూడా 25 9 25 4 అండి. ఇంకేం క్యాన్సల్ అవ్వు. 9 × 9 ఎంత అంటే 81/4 × 4 ఎంత అండి, 4 కాదు 8, 8 × 8 ఎంత అంటే 64 అండి. ఇక్కడ పి కామన్ తీసినట్లయితే ఏముంటుంది, -1 ఉంటుందండి. ఈజ్ ఈక్వల్ టు 510. మరొకసారి చూడండి, 225/200 225/200 అండి. 225 అనేది 25 9 25 8 అండి. అలా 9/8 వస్తుంది. 9/8 9/8 అంటే 81/64 అని రాయొచ్చు అండి. ఈజ్ ఈక్వల్ టు 510. దేర్ఫోర్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది పి ఇంటూ 81 - 64/64 అవుతుంది. ఇది ఈజ్ ఈక్వల్ టు 510. దేర్ఫోర్ పి కావాలంటే ఏమవుతుందండి, 510 ఇంటూ ఈ 64 అంటే ఏమవుతుందండి, ఇంటూ అవుతుందండి. ఇక్కడ ఈ 2 మైనస్ చేయండి. 11 - 4 అంటే ఎంత అండి, 11 - 4 అంటే 7. ఇక్కడ 1 ఉంటుంది అంటే 7 ఉంటుంది. 7లో 6 తీస్తే 1 అండి, 17 వస్తుందండి. 17 1s 17 30s అంటే పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, 30 × 64 అవుతుందండి. 30 × 64 మల్టిప్లై చేస్తే చేయండి, లేకపోతే వచ్చిన ప్రాబ్లం లేదంటే మల్టిప్లై చేసిన ప్రాబ్లం లేదు. కాకపోతే మల్టిప్లై చేయకపోయినా ప్రాబ్లం లేదు. ఎందుకంటే మనం ఏం కనుక్కోవాలి, ఎస్ఐ కనుక్కోవాలండి. ఎస్ఐ కనుక్కున్నప్పుడు మనకి ఎలా యూజ్ అవుతుంది, లేదు మల్టిప్లై చేసేయండి. 0 3 × 4 12 1 3 × 6 18 19 అంటే 1920 అవుతుందండి. 1920 రూపీస్ ఏంటండి, ఇది ప్రిన్సిపల్ అండి. మనకి ఏం కావాలి, ఎస్ఐ కావాలండి. ఎస్ఐ కావాలంటే 100% ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ అంటే 1920 అవుతుందండి. ఎస్ఐ కావాలంటే ఏం చేస్తామంటే టీ ఇంటూ ఆర్ పర్సెంటేజ్. టీ ఇంటూ ఆర్ అంటే 22/2 × 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుందండి, 25% అవుతుందండి. 25% కూడా ఎంత, 100% ఈక్వల్ టు 1920 అయినట్లయితే 25% ఎంత అంటే 100/4 చేసినట్లయితే ఆన్సర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, బై 4 చేస్తే ఆన్సర్ వస్తుందండి. 4 చేస్తే 4 ఎంత అంటే 4 4 16, ఇంకా మనకి 32 ఉంటుంది. 4 8s అండి అంటే 480 ఆన్సర్ అవుతుందండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఎస్ఐ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 480 అవుతుందండి. 480. మరొకసారి చూడండి, ఏం చేసామండి, ముందు మనకి ప్రిన్సిపల్ కనుక్కోవాలి కాబట్టి ప్రిన్సిపల్ ఇంటూ ఇక్కడ 225 ఎందుకు వేసాము అంటే 12.5% అండి. ఈ 12.5% ఏమని రాసుకోవచ్చు మనము, 25/2% అని రాసుకోవచ్చు అండి. ఈ పర్సెంటేజ్ అని సింబల్ తీసిస్తే బై 100 అవుతుంది అంటే 25/100 అండి. అంటే 200 వాల్యూ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారంగా 25 పెరుగుతుందండి. ప్రతి 200కి 25 పెరుగుతుందండి. పెరుగుతుంది అన్నప్పుడు ఏం చేసుకుని ప్లస్ చేయాలని చెప్పాను. అంటే 225 అంటే 200 + 25 225/200. అలా 2 సంవత్సరాలు కాబట్టి 2 సంవత్సరాలు 2 సార్లు మనం చేసాం. ఓకేనండి, ఈ విధంగా చేయండి. ఒకే మోడల్లో వెళ్తున్నాం చూసుకోండి. ఆ మోడల్లో చేస్తే ఏది కూడా మిస్ అవ్వకుండా మనకు కరెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 18. ఇది కూడా సేమ్ క్వశ్చన్ అండి. ఇంతకుముందే రాస్తాము క్వశ్చన్ని, మళ్ళీ మనం ఒకసారి చూద్దాము. 18 కొంత అసలుపై 2 సంవత్సరాల్లో 10% per annum, ఇంతకుముందు 12 10% per annum రేటుతో అయిన సిఐ విలువ 525 అండి.
అదే అసలుపై రెట్టింపు కాలానికి సగం వడ్డీ రేటుతో అయ్యే ఎస్ఐ ఎంత నడుతుంది. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడు చూడండి. ఏమి ఇచ్చాడు, పి తెలియదు ఇక్కడ కూడాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10% అండి, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 2 years అండి. అయినట్లయితే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందంటే, సరే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 525 రూపాయలు అండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అండి, 525 రూపాయలు. ఇదే అసలంట, అసలు మారలేదంట. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రం ఏమైందన్నాడండి, సగం అయిందని చెప్పాడండి. అదే అసలుపై రెట్టింపు కాలానికి సగం వడ్డీ రేటుతో, సగం వడ్డీ రేటు అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 5% అయినట్లయితే టీ ఈజ్ రెట్టింపు కాలానికి అంటే 4 years కి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతుందండి. ఓకేనండి. అంటే ఈ డేటా ఉపయోగించుకొని మనం ఏం కనుక్కోవాలంటే పీ కనుక్కోవాలండి. తర్వాత ఆ పీ అందులో వేసి ఎస్ఐ కనుక్కోవాలండి. ముందు పీ కనుక్కుందాం. పీ ఇంటూ ఇక్కడ 10% కాబట్టి ఏమవుతుందండి, 110/100 ఇంటూ 110/100. ఎందుకంటే 2 years ఇచ్చాడు కాబట్టి 2 times చేసాము. 2 years ఇచ్చాడు కాబట్టి 2 times చేసాము. ఇది మైనస్ పీ చేసినట్లయితే ఎంత వస్తుందండి, 525 వస్తుందండి. 525 0 ఈ 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు పీ కామన్ తీస్తే 11 into 11 ఎంత అండి, 121/100. 10 into 10 ఎంత, 100 - 1 అవుతుందండి. ఈజ్ ఈక్వల్ టు 525. దేనివల్ల పీ కావాలి మీకు, ఇక్కడ 525 ఇలా ఉంచండి. ఈ 100 వెళ్తే ఏమవుతుంది, ఇంటూ 100 అవుతుందండి. ఇక్కడ మైనస్ చేసినట్లయితే 121 - 100 అవుతుందండి. కాబట్టి మైనస్ చేస్తే ఎంత వస్తుందండి, 21 వస్తుందండి. 21తో క్యాన్సిల్ చేయండి, ఎంత పోతుందో చూడండి. ఏమైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందో చూసుకోండి. అవుతుందండి, క్యాన్సిల్ అవుతుంది. మీకు టేబుల్ డైరెక్ట్గా క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయండి. లేనప్పుడు సింపుల్గా మనం ఏంటి 3తో క్యాన్సిల్ చేస్తాడు. 3 7 జా 3 1 జా 3 3 7 జా 21 3 5 జా 175. మరి 7తో చూడండి, 7తో 7 2 జా 14 7 3 జా అంటే 23 వస్తుందండి. 23 పక్కన 100 అంటే 2300 వచ్చిందండి. పీ వాల్యూ 2300 వచ్చింది అనుకోండి, 100% ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందండి, 2300 అండి. ఎందుకంటే అసలు మారలే, సేమ్ అసలు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మారింది, టైం మారిందండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5, టైం 4. 5 4 ఎంత అండి, 20% ఈజ్ ఈక్వల్ ఎంత. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ కావాలంటే టీఆర్ పర్సెంట్ అనగా 20% ఈక్వల్ ఎంత. 100% ఈజ్ ఈక్వల్ టు 2300 అయినట్లయితే అంటే 100 into 23. ఇక్కడ కూడా ఏమవుతుంది, ఇంటూ 23. 23 2 ఎంత అండి, 46 పక్కన 0 అంటే 460 రూపీస్ అవుతుందండి. ఎంత అవుతుందండి, 460 రూపీస్ అవుతుందండి. మనకి ఆప్షన్లో ఉందండి, ఆప్షన్లో లేదండి. సగం వడ్డీ రేటుతో రెట్టింపు కాలానికి మనకి 460 4 5 20. ఆన్సర్ రాలేదండి. ఆన్సర్ చూద్దాం. 17 క్వశ్చన్ నెంబర్ 18 500 వచ్చిందండి. ఎక్కడో మనం మిస్టేక్ చేసి ఉంటాం చూడండి. ఇక్కడ 21తో చేస్తే 3తో 3 7 జా 3 1 జా 3 ఇంకా 21 ఉంటుంది 175. 7తో చేస్తే 7 2 జా 14 7 2 జా 7 5 జా 25. సారీ 25 అండి. ఇక్కడ 25. ఇక్కడ కూడా ఏమవుతుందండి, 25 అవుతుందండి. ఇక్కడ కూడా 5 అండి. ఇప్పుడు ఏమవుతుంది, 25 అయితే 25 into 2 అంటే 50 అంటే 500 అవుతుంది ఆన్సర్. 500. ఓకేనండి. ఇక్కడ మనం ఇరికించేసాం, దానివల్ల మనకు ఆన్సర్ రాలేదు. డివిజన్ అనేది కరెక్ట్గా చేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19. క్వశ్చన్ నెంబర్ 19 ఏమి ఇచ్చాడంటే, కొంత డబ్బుపై 3 సంవత్సరాలకు 8% per రేటుతో 8% per annum రేటుతో ఎస్ఐ 4000పై 2 సంవత్సరాలలో 10% రేటుతో అయ్యే సిఐలో సగమంటుంది. అంటే ముందు సిఐ గురించి చూద్దామండి. 4000 ఇచ్చాడండి. 4000 టైం టీ ఈజ్ ఈక్వల్ టు 2 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 10%. వచ్చే ఈ సిఐలో సగం ఎవరండి, వచ్చే సిఐలో సగము ఎస్ఐ అండి. సిఐలో సగము ఎస్ఐ. చూడండి ఏమి 4000పై 2 సంవత్సరాల్లో 10% per annum రేటుతో అయ్యే సిఐలో సగము ఎస్ఐ. మరి ఎస్ఐ విషయంలో ఏమి ఇచ్చాడండి, పి ఇవ్వలేదు. కొంత డబ్బుపై 3 సంవత్సరాలకు 8% రేటుతానండి. కొంత డబ్బు తెలియదు మనకి. 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8% అండి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8% అండి. నెక్స్ట్ టైం అండి. టైం ఎంత ఇచ్చాడండి, 3 సంవత్సరాలు కన్నాడండి. 3 సంవత్సరాలకి అయితే ఏం కనుక్కోవాలి మనము, ఎస్ఐ ఏమవుతుంది, ఇది ఎస్ఐ అవుతుంది. అయితే పి కనుక్కోవాలండి. కనుక్కోగలమో చూద్దాం. ముందు ఈ కండిషన్ ప్రకారం ఏం కనుక్కోవాలంటే
సిఐ కనుక్కోవాలండి. సిఐ 2 సంవత్సరాలకి కాబట్టి డైరెక్ట్గా మనము పర్సెంటేజ్ మోడల్ వెళ్ళిపోతామండి. ఈ 4000కి ఫస్ట్ ఇయర్కి తీసుకున్నట్లయితే 10% ఎంత అవుతుంది, 400 అవుతుంది. సెకండ్ ఇయర్కి ఏమవుతుందండి, మరొక 400 వస్తుంది. మళ్ళీ దీనికి 10% పడుతుందండి. 10% ఎంత అండి, 40 అండి. 400 840 అంటే మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 840 అవుతుందండి. అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ ఏమవుతుందండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ బై 2 కాబట్టి ఇదంతా అండి 840 అవుతుంది. 840 బై 2 అంటే 420 అవుతుందండి. అంటే ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 420. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 420 అయినట్లు లెక్క ప్రకారం ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే 8 into 3 అంటే 24. అంటే 24 ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు 24% ఈజ్ ఈక్వల్ టు 420. 24% ఈజ్ ఈక్వల్ టు 420 అయినట్లయితే మనకి ఏం కావాలి, పీ కావాలి, ప్రిన్సిపల్ 100%. 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత, 24% ఈజ్ ఈక్వల్ టు 420 అయినట్లయితే 100% ఈజ్ ఈక్వల్ టు ఎంత. చూడండి 100% ఎంత అవుతుందండి. క్వశ్చన్ నెంబర్ 19. మనకి ఇక్కడ ఏవి రిలేషన్ మనం మెయింటైన్ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ క్వశ్చన్ మార్క్ ప్లేస్ ఏమొస్తుందండి, క్రాస్ మల్టిప్లై చేసుకుంటారు. 100/24 into 420 అవుతుందండి. 100/24 into 420. ఇప్పుడు మనకి ఆన్సర్ ఎంత వచ్చే అవకాశం ఉందో చూసుకోండి. ఏదైనా యూనిట్ డిజిట్ కానీ ఏమైనా చేయగలంటే చేయండి, లేదంటే క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేసినట్లయితే 4తో 4 6 అండి, 425 అండి. 6తో 6 70 ఏమవుతుందండి, 0 7 5 35 3 7 2 14 అండి. 1750 అండి. 1750 సి ఆన్సర్ ఉందండి. కాబట్టి ఏమవుతుందండి, 1750 రూపీస్ అవుతుందండి. అంటే అసలు ఎంత అండి, ఈ అసలు 1750 రూపీస్ అవుతుందండి. ఓకే, ఇలా క్రాస్ మల్టిప్లై చేసుకుంటారు. ఇది మాత్రం మీకు సింపుల్ ఇంట్రెస్ట్ అనే టాపిక్లో గుర్తుండాలి. ఎస్ఐ ఈజ్ ఈక్వల్ టు టీఆర్ పర్సంటేజ్, ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఆ రెండు మాత్రం గుర్తుంటే సింపుల్ ఇంట్రెస్ట్ మొత్తం చేయగలిగాము. ఆ విధంగా చేస్తే తక్కువ టైంలో అయ్యింది. నెక్స్ట్ ఇవి రెండు మిక్సింగ్లో ఉన్నాయి కాబట్టి అదే ఫామ్లో ఉపయోగించేస్తున్నాం. ఇక్కడ పర్సంటేజ్ అక్కడ పర్సంటేజ్ ఉపయోగించి మనం చేస్తున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 20. క్వశ్చన్ నెంబర్ 20కి వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 20 ఏమి ఇచ్చాడంటే, కొంత అసలు 6 సంవత్సరాలకు ఎస్ఐతో వృద్ధి 60% అయ్యిందటండి. కొంత అసలు 6 సంవత్సరాలకు ఎస్ఐతో వృద్ధి 60% అయింది. 60% అయితే 12,000 రూపాయలపై 3 సంవత్సరాలకు అదే వడ్డీ రేటుతో అయ్యే సిఐ ఎంత అడుగుతానండి. మనకు చూడండి 6 సంవత్సరాలకి ఎంత అయింది అన్నాడండి, 60% అయింది అన్నాడండి. ఏది, సింపుల్ ఇంట్రెస్ట్. మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే టీఆర్ పర్సంటేజ్. టీఆర్ పర్సెంట్ అంటే టీ ఎంత అంటే 6 ఇచ్చాడు. 6 into R% ఈక్వల్ టు ఎంత అండి, 60%. దేనిపై R% ఈక్వల్ ఎంత అవుతుందండి, 10% అవుతుందండి. అంటే 6 పంపించారు అనుకోండి, 60/6 అవుతుందండి. అంటే ఎంత అవుతుంది, 10% అవుతుందండి. అంటే చూడండి మనకి ఇక్కడ చూడగానే అర్థమైపోతుంది. 6 సంవత్సరాలు 60% అయితే 1 సంవత్సరం ఎంత అవుతుందండి, 10% అవుతుందండి. ఆ లెక్క ప్రకారంగా మనకి ఏమి ఇచ్చాడు, P ఈజ్ ఈక్వల్ టు 12,000 ఇచ్చాడు. T ఈజ్ ఈక్వల్ టు 3 years ఇచ్చాడు. R ఈజ్ ఈక్వల్ టు 10%. ఇక్కడ ఏది వస్తుందో అది తీసుకోవాలి. మనం తీసుకొని ఏమన్నాడంటే అదే వడ్డీ రేటుతో అయ్యే సిఐ కావాలండి. సిఐ కావాలి. ఏం కావాలి, సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుందామండి. సిఐ ఈజ్ ఈక్వల్ టు అసలు మనకి 12,000 కాబట్టి 12,000కి ఫస్ట్ ఇయర్కి తీసుకున్నట్లయితే 10% లెక్క తీసుకున్నట్లయితే ఎంత అవుతుందండి, 1,200 అవుతుందండి. సెకండ్ ఇయర్కి తీసుకున్నట్లయితే మరొక 1,200 వస్తుందండి. దీనికి మళ్ళీ మనం 10% కట్టినట్లయితే 120 అవుతుందండి. థర్డ్ ఇయర్కి వచ్చినప్పటికి మళ్ళీ దీనికి 120 అలా వచ్చేస్తుంది. దీనికి 120 అవుతుంది, దీనికి 120 అవుతుంది. ఈ 120కి మళ్ళీ 10% కట్టినట్లయితే 12 అవుతుందండి. మొత్తం యాడ్ చేయండి. మొత్తం 3 12 36 అంటే 3,600 ప్లస్ ఇది 360 ప్లస్ 12 అండి. ఎంత అవుతుందండి, 2 6 3 9 3,962 రూపాయలు అవుతుందండి. 3,962 రూపాయలు అవుతుందండి. ఎందుకంటే ఆప్షన్లో 962 అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 6 ఉంది, సారీ 72 అవుతుంది. ఓకే, ఈ విధంగా మనం ఆన్సర్ అనేది చేసుకోవచ్చండి. ఇది మనకి పర్సంటేజ్ మోడల్ సింపుల్గా ఉంటుంది ఇక్కడ చెప్పాం. లేదంటే డీసమ్ మోడల్లో కూడా చేసుకోవచ్చు. డీసమ్ ప్రకారం చేశారనుకోండి ఏమవుతుందండి, ఏం చేయాలి, 1,200 ఇంటూ సిఐ కావాలి కాబట్టి 12,000 ఇంటూ
10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి 110/100 ఇంటూ 110/100 ఇంటూ 110/100 అవుతుందండి. మనకి ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఏమవుతుంది, దీని నుంచి 12,000 కూడా మైనస్ చేయాలి. డీసమ్ చేశారనుకోండి, ఇక్కడ 3 ఉంటుంది, ఇక్కడ 2, ఇక్కడ 2, ఇక్కడ 2, 3 2 అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 8, 3 24 అంటే 6 వస్తుందండి. 6 - 3 వచ్చిందండి. 6 - 3 అంటే ఏంటంటే 3 అండి ఆప్షన్. అంటే డీసమ్ 3 ఏది వస్తుందో అదే ఆన్సర్. మనకి ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఇది వచ్చిందో చూసుకోండి, ఇది ఆల్రెడీ 3 ఉందండి డీసమ్. ఇంకా రిమైనింగ్ అలా 3 ఉన్నాయో చూసుకోండి. ఒకటి ఏమి ఇచ్చాడండి, 2160 అని ఇచ్చాడండి. నెక్స్ట్ ఇంకోటి 3120 అని ఇచ్చాడు, 3120, 3972, నెక్స్ట్ 6240 అని ఇచ్చాడండి. దీని డిస్టెన్స్ చూస్తే 9 అంటే 0 వస్తుంది, దీని డిస్టెన్స్ చూస్తే 6 వస్తుంది, దీని డిస్టెన్స్ 3, దీని డిస్టెన్స్ 10 12 3 వస్తుందండి. అంటే చూడండి ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇది 3 వచ్చింది, ఇది 3 వచ్చిందండి. చూడండి ఇది 3 వచ్చింది, ఇది 3 వచ్చింది. మరి ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అని అక్కడ మీకు డౌట్ రావచ్చండి. ఇది 3 వచ్చింది, ఇది 3 వచ్చిందండి. 6 + 4 అంటే 10, 10 × 2 12 అంటే 3 వచ్చిందండి. ఇది కూడా 3 వచ్చిందండి. కాబట్టి ఈ రెండింటిలో ఏది ఆన్సర్ డీసమ్ ప్రకారం చేసినట్లేదు. డీసమ్ ప్రకారం చేసినప్పుడు చివరి డిజిట్ చూడండి 2 ఉంది, ఇక్కడ చివరి డిజిట్ ఎంత ఉందండి, 0 ఉందండి. ఏది వచ్చే అవకాశం ఉందో చూసుకోండి. ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రకారం చేసినప్పుడు లెక్కలో మనకు 3 సున్నాలు ఉన్నాయనుకోండి, అంటే ఇచ్చిన ప్రిన్సిపల్లో 3 సున్నాలు ఉన్నాయనుకోండి, 3 సున్నాలు అనుకుంటే 3 సంవత్సరాలు అయినప్పుడు మాత్రమే ఆ 3 సున్నాలు పూర్తిగా ఉండవండి. అదే 2 సంవత్సరాలు అనుకుంటే 1 సున్నా ఉంటుందండి. అదే 1 సంవత్సరం అయితే 2 సున్నాలు మిగిలింది. ఎందుకంటే ప్రతి సంవత్సరానికి 1 సున్నా పోతుందండి, ప్రతి సంవత్సరం కూడా 1 సున్నా పోతుంది. అంటే చివర 3 సంవత్సరాలు ఇచ్చాడు కాబట్టి చివరి సున్నా వచ్చే అవకాశము లేదు. ఓకేనండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, 3972 అని తీసుకోవచ్చండి. ఇలా చేసుకోవచ్చు. ఇంకో విషయం ఆలోచించండి. ఇంకో విధంగా మీకు 12,000 ఇచ్చాడు, లెక్క 12,000 ఇచ్చాడు. 3 సంవత్సరాలకి 10% లెక్క చూసుకున్నట్లయితే 3 సంవత్సరాలకి 3 బదులు 30%, మించితే 40% వరకు వెళ్ళొచ్చండి. అంటే 50% వరకు వెళ్ళలే. కానీ 12,000కి 50% కంటే ఎక్కువ అండి. ఇది 12,000లో సగం కంటే ఎక్కువ ఇది. అవునా కదండి. 50%కి వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇంకా తక్కువ 40% దగ్గరలో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే 3 బదులు 30, 35 నుంచి 40 మధ్యలో ఉండే అవకాశం ఉందండి. ఇంకా అంతగా ఎక్కువ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఆన్సర్ ఇది అవుతుందండి. అంటే అప్రాక్సిమేషన్ అనేది మీకు క్యాలిక్యులేట్ చేయడం వస్తే అప్రాక్సిమేషన్ ప్రకారం ఇలా చేయొచ్చు. లేదనుకుంటే బాగా గుర్తుంచుకోండి, మనము 4 మెథడ్లు చెప్పాము. డిజిట్ సమ్, డివిజిబిలిటీ రూల్స్, యూనిట్ డిజిట్, లాస్ట్ నెంబర్ ఆఫ్ జీరోస్ అన్నామండి. దీనికి ఎందుకు నెంబర్ ఆఫ్ జీరోస్ యాడ్ చేసామంటే చివరి వచ్చే జీరోలు బట్టి కూడా ఆన్సర్ చెప్పొచ్చండి. ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయండి. 3 సంవత్సరాలు ఉన్నప్పుడు సంవత్సరానికి 1 సున్నా పోతుందండి. కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్లో 0 రాదు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. చివరి అనేది 0 వచ్చే అవకాశం లేదు. ప్రతి సంవత్సరానికి 0 పోతుంది. 3 సంవత్సరాలు 3 సున్నాలు పోతాయి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది చివరి నెంబర్తోనే రావాలి, కానీ 0తో వచ్చే అవకాశం లేదు. ఓకేనా. ఈ 0తో ఉంది కాబట్టి తప్పండి. ఓకే. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుందండి. అలా మనం డీసమ్ కూడా పెట్టచ్చు. ఓకేనండి. ఈ విధంగా మన నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఇటువంటి వీడియోస్ ఎవరికైనా మీకు కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కూడా దీని గురించి తెలియజేయండి. గణేష్ సార్ సంస్థలు బాగున్నాయి, బాగా మంచి మెథడ్లో చెప్తారని మీకు అనిపించినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడాను ఈ వీడియోస్ లేదా మా ఛానల్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మన ఛానల్లో జాయిన్ అయినానికి అవకాశం కల్పించండి వాళ్ళకు కూడాను. ఆర్ఎస్ఆర్ బుక్ సంబంధించి టోటల్ క్వశ్చన్స్ అనేవి ఏ యూట్యూబ్ ఛానల్ ఇవ్వని విధంగా ప్రతి క్వశ్చన్ బిట్ టు బిట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అలాగే అడ్వాన్స్డ్ మెథడ్లో చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్కి ఆల్రెడీ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన వాళ్ళు, జాయిన్ అవ్వని వాళ్ళు, హౌస్ వైఫ్గా ఇంట్లో కూర్చున్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పంపించండి. అలాగే మన ఛానల్ ద్వారా మన నోటిఫికేషన్స్ వచ్చే సమయంకి ఆన్లైన్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి కొద్దిగా అప్పటికి మీరు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉన్నట్లయితే ప్రతిరోజు డైలీ టెస్ట్ రూపంలో, అంటే ప్రతి టాపిక్ వైజ్ టెస్ట్ రూపంలో మనం పెట్టి ప్రతి ఒక్కరు రివిజన్ ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తాం. కోచింగ్ సెంటర్లో ఉన్నా మేము నేర్చుకోలేకపోయాం, కానీ గణేష్ స్టడీ సెంటర్ నేర్చుకున్నాము అనేది మీకు తృప్తి కలిగించేలా చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.